రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు కాబడిన చెక్కులను కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు బాధితులకు ఎల్ఓసీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటపని రామకృష్ణ, బేతిని నారాయణ, సూరపనేని చిన్ని, జయరాజు, వేమగిరి వెంకట్రావు, సుంకర సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. వివిధ రోగాలతోటి బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీఎం సహాయ నిధి కింద గత 14-19 కాలంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా అందరికి కూడా అలాగే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం చాలా వ్యాధులకి వైద్యం జరుగుతూ ఉన్నది. అందులో లేనటువంటి వ్యాధులు అందులో లేనటువంటి వాళ్ళకి కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని అనివార్య కారణాల చేత ఎమర్జెన్సీగా వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పేదవారు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరైతే ఉన్నారో వారిని ఆదుకోవాలని చెప్పిన ఆలోచనతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ సీఎంఆర్ఎఫ్ అనేది ఇస్తా ఉన్నాం. ఇప్పటికీ 4 దఫాలుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 దఫాలుగా సీఎంఆర్ఎఫ్ చెక్ ఇస్తా ఉన్నాం. కంటిన్యూగా వచ్చినవన్నీ కూడా తీసుకుంటూ ఆన్ ప్రాసెస్ చేసి ఇస్తా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మొత్తం ఒక 10 చెక్కులు రావడం జరిగింది. దాంట్లో 4,11,000 రూపాయలు వివిధ రూపాల్లో వివిధ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పశువేదల గ్రామానికి సంబంధించి 2,52,368 రూపాయలు ఒక ముగ్గురికి చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దండు లక్ష్మికి 1,87,368 రూపాయలు, అదేవిధంగా ఎలమాటి నాగవల్లి తాయారు గారికి 35,000 రూపాయలు, అదేవిధంగా గాదిరాజు గారికి 30,000. వారు ఇరువురు కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి బిల్స్ని బట్టి ఇది అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎక్కువ పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ, తక్కువ పెట్టుకున్న తక్కువ, వాళ్ళకి పెట్టుకున్న బిల్స్ని బట్టి అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. వారికి ఆదుకోవాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారిని ఈ పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం ఈ సీఎంఆర్ఎఫ్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము కూడా ఐడెంటిఫై చేసి స్వయంగా మళ్ళీ వారి ఇంటికి వెళ్ళి కూడా ఈ యొక్క వాళ్ళని పరామర్శించి మరి కూడా చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి 14-19లో కానీ ఇప్పుడు కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్య విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ కట్టుబడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీనిని ఎవరైతే వివిధ వ్యాధులతోటి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో చాలామంది వైద్యం చేయించుకోలేక హాస్పిటల్కి వెళ్ళలేక ఇళ్ల దగ్గర ఉండి బతుకులంతకాలం బతుకుదామని చెప్పిన ఆలోచన కూడా ఇబ్బంది పడుతున్నటువంటి మధ్యతరగతి పేదవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదుకోవడం కోసం ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ అని ఇచ్చింది. గడిచిన ప్రభుత్వం వాళ్ళు విస్తారని చెప్పని పేర్లు మార్చుకుని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా గతంలో చేసినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో పేదవారిని మధ్యతరగతి కుటుంబం ఆదుకునేది దానికి అనుగుణంగా మళ్ళీ ఎన్డీఏ కూటమి ఇచ్చిన తర్వాత ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం పేదవారికి ఇచ్చేటువంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు వారికి ఇచ్చేటువంటి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ కూడా ఖచ్చితంగా అమలు చేయాలని ఆలోచనతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుని మీరంతా సంపూర్ణంగా ఆరోగ్యంగా యోగక్షేమాలతో బాగా మంచిగా ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకోవాలి. థ్యాంక్ యూ.